సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సాయికృష్ణ లాకప్ డెత్పై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని ఆమె కోరారు. అయితే జ్యుడిషియల్ విచారణ అవసరం లేదని సిట్ కౌంటర్ దాఖలు చేసింది. చట్టాలకు లోబడే మెజిస్ట్రేరియల్ విచారణ కొనసాగిస్తామని తెలిపింది. అయితే కృష్ణలంక పోలీస్ స్టేషన్తో పాటు విజయవాడ సిటీలో ఉండే అన్ని పోలీస్ స్టేషన్లలోని సీసీ కెమెరాల పర్యవేక్షణ కమిటీ నివేదికలు ఇవ్వాలని విజయలక్ష్మి కోరగా కేసుతో సంబంధం లేని సీసీ కెమెరాలు కోరడం తగదని కౌంటర్ దాఖలు చేస్తూ విజయలక్ష్మి పిటిషన్ను డిస్మిస్ చేయాలని సిట్ కోరింది. రైట్, సాయికృష్ణ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేంద్ర జాయిన్ అవుతున్నారు విజయవాడ నుంచి. సురేంద్ర, మీ దగ్గర ఎలాంటి ఇన్పుట్స్ ఉన్నాయి? కార్తిక్, సాయికృష్ణ కేసుకు సంబంధించి ప్రస్తుతం సిట్ విచారణ కొనసాగిస్తుంది. అయితే సిట్ విచారణ కాదు, సాయికృష్ణ కేసులో పూర్తి వివరాలు రావాలంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ లేదా సిబిఐ ఎంక్వైరీ చేపించాలంటూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి విజయవాడ జిల్లా కోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. అయితే దానికి సిట్ కూడా ఈరోజు కౌంటర్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది. మేము విచారణ అంతా న్యాయబద్ధంగా పారదర్శకంగా చేస్తున్నాము. దాంతోపాటు మెజిస్ట్రియల్ విచారణ కూడా ఈరోజు ఉన్న నేపథ్యంలో మానవ హక్కుల చట్టం అదేవిధంగా బిఎన్ఎస్ చట్టాలకు లోబడి విచారణ కొనసాగుతుంది. దీన్ని నీరుగర్చే విధంగా జ్యుడిషియల్ ఎంక్వైరీకి కోరుతున్నారు. కాబట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీకి వద్దు, ఇది అవసరం లేదంటూ సిట్ కూడా కౌంటర్ అయితే దాఖలు చేసిన పరిస్థితి కనిపించింది. అయితే దీంట్లో చాలా కీలకంగా ఒకే డిపార్ట్మెంట్కి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళ మీద పోలీస్ డిపార్ట్మెంట్ విచారణ చేస్తే ఎక్కడా కూడా విచారణ సక్రమంగా సాగదు, కొంతమందిని పక్కకి తప్పించే ఆలోచన కూడా ఉంటుంది, దీంట్లో కుట్రకోణం దాగి ఉన్నదంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తనకు తరపు న్యాయవాదులు కూడా అదే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా సాయికృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలంటూ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఇటు సిట్ కూడా కౌంటర్ వేసింది. ఈ రెండింటికి సంబంధించి సోమవారం విచారిస్తామంటూ కోర్టు కూడా చెప్పిన పరిస్థితి. దాంతోపాటు పోలీస్ స్టేషన్ అన్నింటిలో కూడా సీసీ ఫుటేజ్ని భద్రపరచాల్సిన బాధ్యత జిల్లా కమిటీకి ఉంటుంది. జిల్లా కమిటీలో జిల్లా కలెక్టర్ కానీ అదేవిధంగా సిపి పోలీస్ కమిషనర్ అదే విజయవాడ కమిషనర్ వీళ్ళు ముగ్గురు కూడా సభ్యులుగా ఉంటారు. దీనికి సంబంధించి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో దాదాపు సంవత్సరం పాటు సీసీ ఫుటేజ్ మాయమైంది. ఈ నేపథ్యంలో విజయవాడకు సంబంధించి ఇతర పోలీస్ స్టేషన్లో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి సాయికృష్ణని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారించారా, ఇతర పోలీస్ స్టేషన్ తిప్పారా, కొన్ని అనుమానాలు ఉన్నాయి. కాబట్టి మొత్తం విజయవాడ సిటీలో ఉండే అన్ని పోలీస్ స్టేషన్లకు సంబంధించిన సీసీ ఫుటేజ్ను భద్రపరచాలంటూ కూడా ఒక పిటిషన్ దాఖలైంది. దీని మీద కూడా సిట్ కౌంటర్ దాఖలు చేసిన పరిస్థితి. ఈ కేసుకు సంబంధం లేని అంశం కాబట్టి దీన్ని డిస్మిస్ చేయాలని కోరిన పరిస్థితి కనిపించింది. దాంతోపాటు ఈ సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఈ సాక్ష్యాలన్నీ కూడా కోర్టులో భద్రపరచాలి. ఎందుకంటే పోలీసులు ఇప్పుడు ప్రస్తుతం ఏవైతే చెప్తున్నారో అవన్నీ కూడా భవిష్యత్తులో చెప్పే అవకాశం లేదు. కాబట్టి ఈ సాక్ష్యాలను కూడా భద్రపరచాలంటూ మరొక పిటిషన్ కూడా కోర్టులో విచారణకు వచ్చిన పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం మెజిస్ట్రియల్ విచారణలోకి సంబంధించి ఈరోజు తమ దగ్గర ఉన్న ఆధారాలతోటి ఇటు వివిధ పార్టీకి సంబంధించిన నేతలు కానీ పౌర సంఘాల నేతలు కానీ అడ్వకేట్స్ కానీ కుటుంబ సభ్యులు కానీ వచ్చి మెజిస్ట్రేట్ విచారణలో పూర్తి ఆధారాలతోటి తమకున్న అభిప్రాయాలని చెప్పే అవకాశం అయితే ఉందనే తెలుస్తుంది. కార్తిక్, థ్యాంక్ యూ సురేంద్ర.